Hello Kushikam James, how are you all? ఈ రోజు నేను ముందుకి యాజ్ యూజువల్ గా 2025 జనవరిలో జరిగిన JEE మెయిన్స్ ఎగ్జామ్ లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రతి క్వశ్చన్ కి డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్ ఆఫ్ ద వీడియోస్ లో ఉన్నాము. ఆ వీడియోస్ లో భాగంగా నేను ఈ రోజు మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వచ్చాను, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే వచ్చాను. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న క్వశ్చన్ అనేది అయితే ఎలక్ట్రోకెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. అలాగే ఈ క్వశ్చన్ అనేది కొంచెం ట్రిక్కీగా ఉంది, కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అవసరమైన క్వశ్చన్ అనిపించింది. అందుకని ఫస్ట్ నేను క్వశ్చన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. Without any further delay, let us start our video. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న క్వశ్చన్ అయితే ఇదనమాట. ఒకసారి క్వశ్చన్ చదువుతాము, దాని తర్వాత ఇచ్చిన డేటాని లిస్ట్ అవుట్ చేద్దాము. దాని తర్వాత మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఎంత డేటాని ఎలా ఇచ్చిన డేటాని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఆర్ ఇవ్వని డేటా గురించి మనం ఏం మాట్లాడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది అయితే తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ 600 ml ఆఫ్ aqueous సొల్యూషన్, అంటే వాల్యూమ్ ఇచ్చారు మనకి. వాల్యూమ్ వచ్చేసి 600 ml ఆఫ్ ద సొల్యూషన్ అన్నాడు, NaCl అన్నాడు. NaCl అనేది మనకి సాల్ట్ ఇచ్చాడు, ఆ సాల్ట్ aqueous సొల్యూషన్ అన్నాడు కాబట్టి దాన్ని మనం NaCl + H2O కింద మనం తీసుకోవచ్చు. NaCl ఫర్ 5 minutes అన్నాడు, అంటే టైం ఇచ్చాడు మనకి t = 5 minutes. దీన్ని మనము సెకండ్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి, అంటే 5 × 60 seconds అనమాట. ఓకే, క్యాల్కులేట్ చేయొచ్చు, నేను జస్ట్ సింపుల్ గా అలా రాసుకుంటున్నాను. అయితే ఇది పాస్ చేయటం వల్ల దాని pH అనేది చేంజెస్ ద pH ఆఫ్ ద సొల్యూషన్ టు 12. సో pH ఇచ్చాడు మనకి, pH అనేది మనకి 12 అయిందనమాట. ద కరెంట్ ఇన్ ద ఆంపియర్స్, సో ఏం క్యాల్కులేట్ చేయమన్నాడు, I వాల్యూ అనేది అయితే క్యాల్కులేట్ చేయమన్నాడు. ఓకేనా. సో మనకి వాడు వాల్యూమ్ ఇచ్చాడు, ఎంత టైం ఎలక్ట్రిసిటీ పాస్ అయిందో ఇచ్చాడు, pH వాల్యూ ఎంతకు చేంజ్ అయింది అనేది ఇచ్చాడు, I వాల్యూ ఎంత అనేది క్యాల్కులేట్ చేయమన్నాడు. సో మనం ఈ ఇచ్చిన వాటిని మీద డిపెండ్ అయ్యి మనము I వాల్యూని క్యాల్కులేట్ చేయాలి అంటే మనము యూజ్ చేయగలిగిన ఫార్ములా అనేది మనకి ఫారడేస్ ఫస్ట్ లా నుంచి మనము ఈ న్యూమరికల్ ఫారడేస్ ఫస్ట్ లాకి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఫారడే ఫస్ట్ లాకి సంబంధించిన ఫార్ములా ఏంటో నేను మీకోసం రాసి చూపిస్తాను. దాని నుండి ఇచ్చిన డేటాని మనం ఆ ఫార్ములాలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది అయితే ఒకసారి చెప్తాను. సో మనకి ఫారడేస్ ఫస్ట్ లా ప్రకారము వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ విల్ బి ఈక్వల్ టు అటామిక్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్, అంటే ఏ సబ్స్టెన్స్ అయితే మనము ఏ సబ్స్టెన్స్ మాస్ గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ సబ్స్టెన్స్ ఆర్ ఆ ఎలిమెంట్ కి సంబంధించిన అటామిక్ మాస్. ఒకవేళ మనం మెటల్ గురించి మాట్లాడుతుంటే మెటల్ మాస్ చెప్తాము, ఆర్ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది, ఆ హైడ్రోజన్ దీని గురించి అయితే మాట్లాడతాం అనమాట. అటామిక్ మాస్ డివైడెడ్ బై number of electrons, number of moles of electrons that involved in the a transformation, and denominator లో మనకి F ఉంటుంది. అలాగే న్యూమరేటర్ లో కరెంట్, అమౌంట్ ఆఫ్ ద కరెంట్ ఆర్ ఆంపియర్స్ ఆఫ్ ద కరెంట్ పాస్డ్ ఫర్ ద టైమ్. ఇది మనకి ఫారడేస్ ఫస్ట్ లా కి సంబంధించిన ఫార్ములా. సో ఈ ఫార్ములాలో మనకి ఆబ్వియస్ గా వాడు I వాల్యూ అనేది అయితే క్యాల్కులేట్ చేయమన్నాడు. T వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసాడు, ఫారడే వాల్యూ మనకి తెలుసు, N వాల్యూ ఒకటి తెలియాలి. కానీ మనకి తెలియదు ఏంటంటే W వాల్యూ, వెయిట్ అనేది మనకు వాడు ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కాబట్టి నేనేమనుకుంటున్నానంటే వెయిట్ బై అటామిక్ వెయిట్, దాన్ని మనం ఏమంటామంటే గ్రామ్ అమౌంట్, గ్రామ్ మాస్ అంటాం అనమాట. సో ఈ W బై అటామిక్ మాస్ ని నేను తీసుకోవాలనుకుంటున్నాను. I × T డివైడెడ్ బై N × F అనుకుంటాం కదా. సో నేను ఈ W బై అటామిక్ మాస్ ని నేను 1 అనుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు క్యాలిక్యులేషన్ సింప్లిఫై అవడం కోసం. అంటే ఏ ఎలిమెంట్ అయితే సపరేట్ అవుతుందో కరెక్ట్ గా అన్ని గ్రామ్స్ ఆఫ్ సబ్స్టెన్స్ ని సపరేట్ అయింది అనుకుంటున్నాను. అంటే W = అటామిక్ మాస్ అవుతుంది కదా, అప్పుడు నాకు ఇది 1 అవుతుంది అనమాట. సో 1 = I × T డివైడెడ్ బై NF అవుతుంది. దీని నుంచి నాకు ఫార్ములా ఏమవుతుంది అంటే T = NF అవుతుంది. దీని నుంచి నాకు I వాల్యూ క్యాల్కులేట్ చేయాలి కాబట్టి I = NF డివైడెడ్ బై T అవుతుంది. సో నేను ఈ ఫార్ములా అయితే యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ మీకోసం మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను. నేను ఇక్కడ సబ్స్టెన్స్ సపరేటెడ్ ఆర్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ నేను ఎంత తీసుకున్నానంటే గ్రామ్ అమౌంట్ అనేది తీసుకుంటున్నాను. గ్రామ్ అమౌంట్ అంటే వెయిట్ బై అటామిక్ వెయిట్ = 1 అవుతుంది. ఓకేనా, ఎందుకంటే వాడు ఇంత వెయిట్ సపరేట్ అయింది అని చెప్పలేదు, జస్ట్ pH వాల్యూ అయితే ఇచ్చారు. సో దానికోసం ఇది సింప్లిఫై చేయడం కోసం నేను ఇలా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాను అనమాట. ఓకేనా. సో నాకు ఇప్పుడు ఫార్ములా ఉంది, I క్యాల్కులేట్ చేయడానికి నాకు వచ్చిన ఫార్ములా ఏంటి, I = NF డివైడెడ్ బై T. ఓకేనా. సో I = NF డివైడెడ్ బై T. F వాల్యూ మనకి తెలుసు. F వాల్యూ ఏంటి, ఫారడే 96,500 మనం రౌండ్ ఫిగర్ గా తీసుకుంటాము. 96,483 ఆర్ 487 కూలూమ్స్ అనేది మనకి జనరల్ గా ఫారడేస్ ఫార్ములాగా ఉంటుంది. దాన్ని రౌండ్ ఫిగర్ చేసి మనం 96,500 అయితే తీసుకుంటాము. T వాల్యూ మనకి ఆల్రెడీ న్యూమరికల్ లో ఇచ్చాడు, 5 × 6 వచ్చేసి 300 seconds అనమాట మనకి టైం ఇచ్చాడు. ఓకేనా. దాని తర్వాత ఫర్దర్ గా మనకి ఇంకా కావాల్సింది ఏంటి అంటే N వాల్యూ.
ఈ n వాల్యూ అనేది ఏంటంటే మనకి నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద రియాక్షన్. సో ఇది కావాలి అంటే ఇక్కడ మనం ఒక చిన్న ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకుని దాని నుంచి మనం ఇదైతే సాల్వ్ చేసుకోవాలి ఉంటుంది. మరి ఒకసారి క్వశ్చన్ చూడండి, తీసుకునేది మనం ఏంటి NaCl aqueous సొల్యూషన్ కదా. నేను దానికి సంబంధించిన బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాస్తున్నాను. దాని నుంచి నేను నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూద్దాం ఒకసారి, ఓకేనా. సో NaCl తీసుకున్నాను. NaCl అనేది aqueous సొల్యూషన్ రియాక్టింగ్ విత్ H2O. హైడ్రాలిసిస్ జరుగుతున్నప్పుడు మనకి తెలుసు NaCl aqueous మీడియంలో ఎలక్ట్రోలైసిస్ చేసినప్పుడు మనకి Na+ అంటే NaOH వస్తుంది అని చెప్తాము. నేను జస్ట్ అయాన్స్ రాస్తున్నాను మీకోసం. Na+ ప్లస్ OH మైనస్ ప్లస్ Cl2. నాకు యానోడ్ దగ్గర Cl2 గ్యాస్ వస్తుంది. నేను ఇక్కడ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం కోసం ఓన్లీ హాఫ్ Cl2 అని తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు LHలో ఒకటే Cl ఉంది. సో RHSలో కూడా నాకు ఒకటే Cl రావాలి కాబట్టి నేను హాఫ్ Cl తీసుకుంటాను ప్లస్ హాఫ్ H2. ఈ H2 గ్యాస్ అనేది నాకు క్యాథోడ్ దగ్గర వస్తుంది. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం కోసం నేను హాఫ్ H2 అనేది అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇది నాకేంటి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఎప్పుడు ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ NaCl చేస్తున్నప్పుడు, ఓకేనా. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఎక్స్చేంజ్ అయ్యాయో కావాలి. ఇది నాకు క్లారిటీ రావాలి అంటే నేను యూజ్ చేసుకోవాల్సిన డేటా ఏంటి అంటే ఇక్కడ ఇచ్చిన pH అనమాట, ఓకేనా. ఈ pHని నేను ఎలా తీసుకుంటాను అంటే pH అంటే మనకు తెలుసు pH మైనస్ లాగరిథమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అనమాట. అది నాకు వచ్చేసి 12 అని ఇచ్చారు కాబట్టి నేను కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అనేది నాకు 10⁻⁻12 అవుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయం, ఓకేనా. ఎప్పుడైతే pH ఇచ్చాడో ఆ pH నంబర్ అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అని తీసుకుంటున్నప్పుడు 10 పవర్లోకి మైనస్ పవర్లోకి వెళ్తుంది. సో ఎప్పుడైతే H+ కాన్సన్ట్రేషన్ 10⁻⁻12 అయిందో OH మైనస్ కాన్సన్ట్రేషన్ మనకు తెలుసు 10⁻⁻14 మైనస్ 10⁻⁻2 అంటే డివైడెడ్ బై 10⁻⁻2 అవుతుంది. అది నాకు ఎంత అవుతుంది అంటే 10⁻⁻2 అనేది నాకు OH మైనస్ కాన్సన్ట్రేషన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఇక్కడ ప్రోడక్ట్ ఎంత వచ్చింది అన్న దాన్ని బట్టే కదా నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి రియాక్షన్ అని తెలిసేది. ఒక H2O కనుక OH మైనస్ కావాలి అంటే ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరగాలి. సో ఎన్ని OH మైనస్లు అయ్యాయి అనేది ఎలా తెలుస్తుంది నాకు 10⁻⁻2. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో దాన్ని బట్టి కదా నాకు ఎన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చాయో తెలుస్తుంది. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది నాకు ఎలా వస్తుంది 10⁻⁻2 ఇంటూ దీనికి నాకు కాన్సన్ట్రేషన్ కావాలి కాబట్టి నాకు వాడు 600 ml వాల్యూమ్ ఇచ్చాడు. ఈ 600 ml వాల్యూమ్ పర్ లీటర్ కింద తీసుకోవాలి కాబట్టి డివైడెడ్ బై 1000 తీసుకుంటాం అనమాట, ఓకేనా. సో ఇది అంతా కూడా నాకు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కి సంబంధించిన డీటెయిల్. సో మళ్ళీ ఒకసారి ఫార్ములా చూడండి. I = NF/T. N వాల్యూ తెలిసింది, F వాల్యూ తెలిసింది, T వాల్యూ తెలిసింది. నేను ఇప్పుడు అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. I = NF/T. అదే కదా ఫార్ములా NF/T. సో ఇప్పుడు N వాల్యూ చూడండి 10⁻⁻2 ఇంటూ 600 ఇంటూ F వాల్యూ 96,500 డివైడెడ్ బై N వాల్యూలో ఉన్న 1000 ఇంటూ T వాల్యూ ఎంత వచ్చింది మనకి, T వాల్యూ వచ్చేసి 300 సెకండ్స్. సో ఇది మొత్తము సింప్లిఫై చేస్తే నాకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే 1.93 ఆంపియర్స్ వచ్చింది అనమాట. అండ్ నాకు క్వశ్చన్లో అప్రాక్సిమేట్ ఇంటిజర్ వాల్యూ అన్నాడు. సో నాకు I వాల్యూ అనేది 2 ఆంపియర్స్. సో ఇది నాకు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి కావాల్సిన డీటెయిల్డ్ ఆన్సర్ అనమాట, ఓకేనా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నాను. ఒక క్రిటికల్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానికి ఎలా ఆలోచించాలి, ఎలా ఇచ్చిన డేటాని యూటిలైజ్ చేసుకుంటూ తెలియని డేటా గురించి మనం ఎలా ఆలోచించాలి అంటే బైపాస్ చేయాలి. కొన్నిసార్లు ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్ని గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ వచ్చింది ఆర్ ఇన్ని గ్రామ్స్ ఆఫ్ క్లోరిన్ గ్యాస్ నాకు వచ్చింది అనేది కనుక వాడు ఈ గివెన్ డేటా ఇచ్చుంటే దాన్ని బట్టి ఆ మాస్ని మనం కన్సిడర్ చేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ మనకు మాస్ ఇవ్వలేదు, సో pH ఇచ్చారు. సో దానికోసం నేను ఆ డీటెయిల్ని బైపాస్ చేస్తూ ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని ఇలా అయితే ఈ న్యూమరికల్ని సాల్వ్ చేశాను. ఈ వీడియో మీకు నేను తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఖుషీకం ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ అప్డేట్స్. మీకు కనుక కెమిస్ట్రీలో ఏదైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే వాటి గురించి తప్పకుండా నాకైతే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకోసం డీటెయిల్డ్గా వీడియోస్ చేసి తప్పకుండా అప్లోడ్ చేస్తాను. And thank you very much for watching this video. Keep watching. I'll see you with another video. Until then, bye.